వాయనాడ్ జిల్లాలో కనీవిని ఎరగని రీతిలో విధ్వంసం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ లో గుట్టలు తెప్పలుగా శవాలు బయటపడుతున్నాయి. ఏ మట్టి, ఏ చెట్టు దుంగ, ఏ ఒక్క ఇంటి గోడ తీసినా కూడా శవాలే బయటకు వస్తున్నాయి. మట్టిలో పూర్తిగా శవాలు కూరుకుపోయి ఉన్నాయి. ఈ మట్టి దిబ్బలు తీస్తున్నా కొద్దీ ఒక్కొక్కటిగా శవాలు బయటకు వస్తున్నా కూడా ఆర్తనాదాలు, అక్కడ కేకలు, ఆ కుటుంబీకుల ఆర్తనాదాలు, వాళ్ళ ఏడుపులు చూస్తుంటే నిజంగా కన్నీరు వస్తుంది. డెఫినెట్గా మన ఇంట్లో ఒక పెట్ను పెంచుకుంటూ ఉంటాం. దానికి ఏమైనా చిన్నగా గాయమైతేనే మనం పూర్తిగా అప్సెట్లో ఉంటాం, నెగిటివ్కి వెళ్ళిపోతూ ఉంటాం, డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటిది వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు రాత్రి పడుకొని ఉదయాన్నే లేచి చూసేసరికి ఎవరు కూడా లేరు. అక్కడ 4 ఊర్లే పూర్తిగా కూడా నీలమట్టమయ్యాయి. పూర్తిగా అసలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. 4 గ్రామాలు, అది ముండక్కై, చుర్మలల, అట్టమాల, నూల్పుజ, 4 గ్రామాలు ఇరువజింజి వాగు ఉధృతంగా ప్రవహించి కొండ చెరువులను, బండరాళ్ళని, మట్టిని, చెట్లని పూర్తిగా ప్రవాహంలో కలిపేసుకొని ఆ ఇళ్ల మీదకి వచ్చేరింది. 4 గంటలు. 4 గంటల్లో పూర్తిగా 4 ఊర్లే మాయమైపోయాయి, నామరూపాలు లేకుండా పోయాయి. ఇది కొంత మీకు విధారకరంగా ఉండొచ్చు ఈ ఘటనని కూడా. డెఫినెట్గా కొంత బాధేస్తోంది. అక్కడ ఆర్టీవీ కెమెరామెన్ తన కెమెరాకితో చిత్రీకరించిన విజువల్స్ ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ కెమెరాకి చిక్కినటువంటి ఈ విజువల్స్ మీకు చూపిస్తున్నాము. మా ఆర్టీవీ బృందం కూడా 2 రోజులుగా అక్కడ జరిగిన విషయాల్ని మీకు చూపించేందుకు ప్రయత్నం చేస్తోంది. అక్కడ జరిగినటువంటి ఆ విధారకరమైనటువంటి ఘటన, ప్రకృతి ప్రకోపాన్ని, అక్కడ జరిగినటువంటి దృశ్యాల్ని పూర్తిగా మీ కళ్ళ కట్టే విధంగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఎంతటి విధారకరం అంటే, ఎంతటి ప్రకోపం, ప్రకృతి విలయతాండవం అన్న ఇటువంటి పదాలు కూడా చిన్నబోతాయేమో. మీరు చూస్తే కనుక ఆ మట్టి పూర్తిగా కొట్టుకు వచ్చిన నేపథ్యంలో ఆ బండరాళ్ళు, చెట్లు, దుంగలు, ఆ ఇతరత్ర ఇంటి గోడలన్నీ కొట్టుకొచ్చిన నేపథ్యంలో ఒక్కోటి తీస్తున్నా కొద్దీ వాటి కింద శవాలు బయటపడుతున్నాయి. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక మట్టి చేయి బయటకు వచ్చింది. శరీర భాగాలు ఒక్కొక్కటిగా కనబడుతున్నాయి. శరీరంలోని భాగాలు విడిపోయి కనబడుతున్నాయి. ఎవరి శరీర భాగం ఎవరిది? ఈ శరీర భాగం ఒకటక్కడ కనిపిస్తే ఆ శరీర భాగం ఎవరిదో కూడా తెలియడం లేదు. మీరు చూస్తే ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఒక చేయి కనిపించింది. అక్కడ మట్టిని తీస్తున్న కొద్దీ అక్కడ శవంగా కనిపించింది. సో ఈ రకంగా శరీర భాగాలు బయటపడుతున్నాయి. ఒక చేయి కనిపించింది. ఎంత విధారకరం అర్థం చేసుకోండి మీరు. బయట చేయి మాత్రమే ఉంది, కానీ ఎంత కొట్టుమిట్టాడుతూ, ఎంత ఆర్తనాదాలు చేస్తూ అక్కడ ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడో మీరు భావించాలి. మట్టి మీదకి వస్తోంది, వరద ప్రవాహం కనబడుతోంది, నీళ్లు కనబడుతున్నాయి, మొత్తం కనబడుతోంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. మొత్తం కూడా ప్రకృతి విలయతాండవానికి వారంతా బలైపోయారు. శరీర భాగాలు నుజ్జునుజ్జైన పరిస్థితి కనబడింది. ఇక ఏ శరీర భాగం ఎవరిదో కూడా అర్థం కాని పరిస్థితి. అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇటువంటి వార్త, ఇటువంటి విషయం చెప్తుంటే డెఫినెట్గా బాధేస్తోంది. ఎందుకనంటే మనకు తెలిసినటువంటి వారు ఎవరో వయసు పైబడిన వారు కావచ్చు, యువకులు కావచ్చు, కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డా, లేదంటే నిజంగానే మరణించినా కూడా తెలిసిన వారు మరణిస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. 1 కాదు, 2 కాదు, వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇక్కడ మీరు చూడండి, ఒక కుక్క అక్కడ ఆ వరద ప్రవాహానికి చిక్కుకుపోయింది. పూర్తిగా తన శరీర భాగం మొత్తం కూడా మట్టిలో ఇరుక్కుపోయి ఉన్నది. కేవలం తన నోరు మాత్రం బయట ఉంది. దానికి తెలిసిందల్లా ఒకటే, తన పిల్లల్ని కాపాడుకోవాలి. మీరు చూస్తే ఆర్టీవీ స్క్రీన్ పైన కుక్కకు సంబంధించినటువంటి ఆ పిల్లలు కూడా ఉన్నాయి. కుక్క పిల్లలన్నీ కూడా వాటిని కాపాడుకోవడం కోసం అరుస్తూనే ఉంది. సుమారుగా ఈ ఘటన 2 రోజులు అవుతోంది. 2 రోజులుగా ఈ రోజు బయటకు వచ్చింది ఈ వీడియో. అయితే 2 రోజులుగా ఆ కుక్క అరుస్తూనే ఉంది, కానీ దాన్ని పట్టించుకున్న ఆదుడే లేదు. ఈ రకంగా తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం చాలా సేపటి నుంచి ఆ కుక్క అరుస్తూనే ఉంది. అక్కడ వెళ్ళినటువంటి రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ కొనసాగించే కుక్కను బయటికి తీస్తే అక్కడ కొన్ని కుక్క పిల్లలు కూడా బయటకు వచ్చాయి. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ఇటువంటి విధారకరమైన ఘటన. ఇదేదో సినిమాకి సంబంధించి ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఇంకేది కాదు, నిజ రూపం. 2000 మీటర్ల ఎత్తున్నటువంటి ఆ కొండ చర్యలు ఒక్కసారిగా ఆ నదీ ప్రవాహంలో, ఆ వాగులో
కొట్టుకు వచ్చి మట్టి కొండ చర్యలు చెట్టు దుంగలు అన్ని కూడా కొట్టుకు వచ్చి ఆ ఊర్లనే మాయం చేసింది. ఆ 2000 మీటర్ల ఎత్తులో నుంచి వచ్చినటువంటి ఆ మట్టి చెట్టు దుంగలు వాటన్నిటి కూడా ఆ ఊర్లని కప్పేయడంతో అందరూ కూడా చనిపోయారు. వేలాదిగా మరణాలు సంభవించి ఉంటాయి. ప్రస్తుతానికైతే ఈ సంఖ్య 200కు పైగానే చేరింది. ఒక్కో మృతదేహాన్ని ఒక్కోసారి ఆ రోప్ ద్వారా బయటకు తీసుకొస్తున్న కొద్దీ అక్కడ బ్రతికున్నటువంటి మరికొంతమంది ఆ గ్రామవాసులు కావచ్చు, ఇతరత్ర రెస్క్యూ టీమ్ సిబ్బంది కావచ్చు, వాళ్ళ కేకలు అరుపులు చూస్తుంటే అదొక భయానకంగా ఉంది. ఇదొక విదారకరమైన ఘటన. డెఫినెట్గా వాయనాడ్ జిల్లాలో చాలా ఘోరాతి ఘోరం. అదొక కాలరాత్రి అని చెప్పొచ్చు. ఎందుకనంటే అది ఎవరు కూడా ఊహించరు, ఎవరు కూడా గమనించి ఉండరు, ఎవరు కూడా అంచనా వేసి ఉండరు. ఒక్కసారిగా ఉన్న పలంగా ఉదయాన్నే 2 గంటలకు కావస్తుంది సరిగ్గా అంత ఎత్తైనటువంటి వెల్లిమర్ల దగ్గర నుంచినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొండ చర్యలు ఒక్కసారిగా ఇరువజించి వాగు ప్రవాహాన్ని పెంచుకొని ఉధృతంగా ముందుకు కొనసాగుతూ ఆ చెట్లని మట్టిని కొండ చర్యలన్నీ కూడా తీసుకొచ్చి ఆ ఊర్ల మీద పడేసింది. ఊర్లే మాయమైపోయాయి. మీరు చూస్తే ఆర్టీవీ స్క్రీన్ పైన చుర్మలల ముండక్కై మధ్య ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ కూడా ధ్వంసమైంది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించడం కోసం రెస్క్యూ టీం ఇబ్బంది పడుతూనే ఉంది. అయితే కొంత టెంపరీగా తాత్కాలికంగా అటువంటి ఆ డెడ్ బాడీస్ని లేదంటే కొంతమంది వ్యక్తుల్ని తరలించేందుకు కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు. అందు నేపథ్యంలోనే తాత్కాలిక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. మీరు చేస్తున్నారు అక్కడ ఒక డెడ్ బాడీని అక్కడ మట్టిలో కూరుకుపోయినటువంటి ఆ డెడ్ బాడీని వెలికి తీసి ఆ రోప్ సహాయంతో బయటికి తీసుకొస్తుంది రెస్క్యూ టీం. నిన్న సోషల్ మీడియాలోనే ఒక వీడియో కూడా చూసా. ఆ రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ కొనసాగిన తర్వాత డెడ్ బాడీస్ని వెలికి తీసిన తర్వాత వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు లేదంటే ఇతరత్ర ఫర్దర్ థింగ్స్ కోసం క్రిమేషన్ కోసం తీసుకొస్తున్న నేపథ్యంలో అంబులెన్స్లో ఒక ర్యాలీగా వస్తే సుమారుగా 9 నిమిషాల పాటుగా అతి వేగంగా అంబులెన్స్లు కదిలినా కూడా ఆ అంబులెన్స్ల సంఖ్య ఇంకా తీరలేదు. అంటే ఒక్కో అంబులెన్స్లో మినిమం 2 నుంచి 3 డెడ్ బాడీస్ని తీసుకెళ్తున్నారు. సో తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రిడ్జ్ పైన చుర్మలల ముండక్కై మధ్యనటువంటి ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి చిన్న పిల్లల్ని మీరు రెస్క్యూ టీం ఆర్మీ సిబ్బంది తరలించడం మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన. సో చాలా విదారకరమైనటువంటి ఘటన. ప్రకృతి ప్రకోపానికి చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం, వేలాది మంది మరణాలు సంభవించాయి. ఎవరు ఎక్కడున్నారో, ఎక్కడ చిక్కుకున్నారో, వారి మృతదేహం ఎక్కడ ఉందో, వారి మృతదేహం ఎక్కడ దొరుకుతుందో ఏది అర్థం కాని పరిస్థితి. బహుశా ఒకవేళ కనుక అక్కడ మృతదేహాలు కొన్ని దొరికి ఆ కుటుంబంలో ఎవరో ఒక సురక్షిత ప్రాంతాల్లో కనుక బ్రతికి ఉన్నా కూడా, వారి కుటుంబం మొత్తం చనిపోయి ఒక్కరు బ్రతికున్నా కూడా ఆ వ్యక్తి తన జీవితాంతం ఈ యొక్క కాలరాత్రిని గుర్తు చేసుకొని ఎప్పుడు కూడా దుఃఖించాల్సిందే. డెఫినెట్గా ఆర్టీవీ బృందం 2 రోజులుగా అక్కడే పర్యవేక్షిస్తోంది. అక్కడ పూర్తి స్థాయి విషయాలన్నింటి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆర్టీవీ కెమెరాకు చిక్కినటువంటి దృశ్యాలు ఇప్పటివరకు మీరు చూశారు. ఇక మరోవైపు అక్కడ మీరు రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తోంది ఒక స్కూల్, పక్కనే ఒక టెంపుల్ కూడా ఉండేనంట. ఆ స్కూల్ పూర్తిగా కూడా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ అన్నీ కూడా కొట్టుకుపోయాయి. సో దాంట్లో ఉన్నటువంటి ఆ సామాగ్రి మొత్తం కూడా కొట్టుకుపోయింది. పక్కన టెంపుల్ కొట్టుకుపోయింది. కేవలం పైకి మనకు కనబడుతుంది 1, 2 ఒక ఫ్లోర్ మాత్రమే మనకు చిన్న మచ్చుగా కనబడుతోంది. అయితే ఆ ఏరియాలో ఆ 4 ఊర్లకు సంబంధించినటువంటి హైట్లో ఉండేటువంటి స్కూల్ అది. సో అంత హైట్లో ఉన్నటువంటి స్కూల్లోనే ఆ స్థాయిలో నీటి మట్టం చేరిందని అంటే అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద ఎత్తున అక్కడ వరద ఉధృతంగా వచ్చిందనేది. ఇక్కడ మీరు చూస్తున్నారు మరొక శిథిలం. ఆ శిథిలాల కింద, ఆ గోడల కింద, ఆ మట్టి దుంగల కింద ఒక్కొక్కటిగా తీస్తున్న కొద్దీ, శవాలు బయటపడుతున్న కొద్దీ అక్కడ ఉన్నటువంటి రిపోర్టింగ్ చేసేటువంటి మీడియా మిత్రులకు కావచ్చు, లేదంటే రెస్క్యూ టీం సిబ్బందికి కావచ్చు, డెఫినెట్గా వారందరూ కూడా కన్నీరు మునీరవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో వాయనాడ్ జిల్లా మొత్తం కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున అక్కడ ఇదే చర్చ కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న ఈ క్షణం వరకు కూడా ఇంకా అక్కడ వర్షం పడుతూనే ఉంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రెస్క్యూ టీం సిబ్బంది తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. అందరినీ వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. ఇంకా సుమారుగా 1000 మంది మిస్సింగ్. ఎక్కడ ఉన్నారు ఈ 1000 మంది? ఆ మట్టి దిబ్బల్లో ఎక్కడ చిక్కుకున్నారు? ఆ చెట్ల దుంగల కింద ఎక్కడ పడి ఉన్నారు? ఆ గోడల కింద ఎక్కడ శిథిలాల కింద పడి ఉన్నారు? వారి మృతదేహాన్ని వెలికి తీసేందుకు రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ కొనసాగిస్తూనే ఉంది. సో ఎవరైనా ఇంకా కూడా బ్రతికి ఉండకపోతారా? ఎక్కడో ఒక చోట
చెట్టుపైనో లేదంటే ఇంటిపైనో సురక్షితంగా ఉండకపోతారా అనే ఒక అంచనా నిన్నటి వరకు ఉండేది. కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా లేరు. ప్రతి ఒక్క శిథిలం బయటకు తీసి వెలుగు తీసే పరిస్థితుల్లో ఒక్కొక్కటిగా శవాలు బయటకు వస్తున్న కొద్దీ అందరినీ హృదయ విదారక ఘటన, కన్నీరు మున్నీరు అవుటే విధంగా అక్కడ విలపిస్తున్నారు. రెస్క్యూ టీం సిబ్బంది కూడా ఇంతటి స్థాయిలో విధ్వంసాన్ని ఎప్పుడు చూసి ఉండరు. ఇంతటి స్థాయిలో విధ్వంసాన్ని ఊర్లనే ముంచెత్తి నామరూపాలు లేకుండా చేసినటువంటి ఘటన రెస్క్యూ టీం సిబ్బంది కూడా ఎప్పుడు చూసి ఉండరు. కేరళలో సహజంగా ఈ వరదలు, ఈ వాగులు పొంగడం ఇవన్నీ కూడా తరచుగా మనం చూస్తూ ఉంటాం. కొంత విపత్తు అనేది కలుగుతూ ఉంటుంది. కానీ ఇంతటి విపత్తు ఎప్పుడు కూడా కేరళ రాష్ట్రాన్ని తాకింది లేదు. 250 మందికి పైగా ఇప్పటికే మృతదేహాలను వెలికితీశారు అధికారులు, రెస్క్యూ టీం సిబ్బంది. మరొక 1000 మంది కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మీరు చూస్తే కనుక ఆ శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కట్ చేస్తున్నారు చెట్లన్నింటి కూడా. ఆ శిథిలాలను తొలగించిన కొద్దీ ఏ శిథిలం కింద ఏ మృతదేహం బయటపడుతుంది అని ఒక బాధ వ్యక్తం చేస్తూనే, బాధపడుతూనే ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు వాయునాడికి సంబంధించిన ఘటన అందవేస్తూనే ఉంది, చేరవేస్తూనే ఉంది. అక్కడ జరిగినటువంటి ఆ ఘటనని మీకు చూపించే ప్రయత్నం చేస్తూనే ఉంది. డెఫినెట్గా ఎవరు చూసినా ఈ వీడియో చూసిన తర్వాత, ఈ విజువల్ చూసిన తర్వాత ఎవరైనా గుండెని బండరాయిలాగా చేసుకునేటువంటి వ్యక్తులైనా కూడా డెఫినెట్గా ఈ యొక్క విజువల్స్కి ఏడవాల్సిందే, కన్నీరు పెట్టాల్సిందే. ఎందుకంటే వేలాది మంది మిస్సింగ్, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఇక్కడ చూస్తే రెస్క్యూ ఆపరేషన్స్లో ఒక పెద్ద ఆయన్ని రోప్ సహాయంతో అక్కడ సేఫ్గా ఉన్నటువంటి ఆయన్ని తీసుకొని బయటకు తీసుకొస్తున్నారు. సో ఈ రకంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టీవీ కూడా ఎప్పటికప్పుడు తాజా ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూనే ఉంటుంది.